నిక్కాతో కలిసిన బంధం తలాక్తో విడిపోవాలా? ఇన్స్టెంట్ త్రిబుల్ తలాక్ చెల్లదనేసి పూర్తిగా మనకి సుప్రీంకోర్టు 2017 షారా బానో కేసు ద్వారా మనకి తీర్మానం ఇచ్చింది. అలా అని పూర్తిగా దీన్ని తీసేశారు అనేది కూడా కాదండి. మనకి కంప్లీట్ గా ఇరు ఫ్యామిలీ మెంబర్స్ అంటే అమ్మాయి సైడ్ అబ్బాయి సైడ్ ఇద్దరు కూర్చొని వాళ్ళ యాక్సెప్టెన్స్ తో అమ్మాయి కావాల్సినటువంటి మెయింటెన్స్ తో ఆ అమ్మాయి అంగీకారంతోనే మీరు తలాక్ చెప్పినా కూడా చెల్లుతుంది. అలా కాదనేసి మీరు మోనోగమి నుంచి పాలిగమి ప్రకారం మ్యారేజ్ చేసుకోవాలన్నా లేదంటే తనని సింపుల్ గా వదిలేయాలన్నా కూడా ఈ ప్రొసీజర్ అనేది కరెక్ట్ కాదు. కొన్ని దేశాలలో మాత్రమే ఇది జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు కూడా ఈ పద్ధతిని అమ్మాయి సైడ్ యాక్సెప్టెన్స్ తీసుకున్న తర్వాతనే గానీ సెకండ్ మ్యారేజ్ కానీ పర్సన్ ఉన్నా విడిపోయినా ఇంకొక మ్యారేజ్ అదే మోనోగమి కానీ లేదంటే తలాక్ చెప్పి దూరం అవ్వడం కానీ జరుగుతుంది. మన ఇస్లామిక్ పద్ధతి ప్రకారము ఎన్నో కంట్రీస్ లో ఎస్పెషల్లీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలీజన్ లా పాటించినప్పటికీ కూడా చాలా మంది ఈ త్రిబుల్ తలాక్ వల్ల నష్టపోతున్నారు అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు మ్యూచువల్ కన్సెంట్ విత్ లా ద్వారా వాళ్ళు విడిపోవాల్సిందిగా తీర్మానం అనేది ఇచ్చింది. ఓన్లీ త్రిబుల్ తలాక్ అని మాటపూర్వకంగా కానీ రిటర్న్ అంటే లిఖిత పూర్వకంగా కానీ ఎలక్ట్రానికల్ మీడియా అంటే వాయిస్ మెసేజో లేదంటే వీడియో కాల్ ద్వారానో వాళ్ళకి తలాక్ అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. సో బోత్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి, అమ్మాయికి సరిపడినంత మెయింటెనెన్స్ ఇవ్వాలి, అలాగే తనకి కావాల్సినంత టైం ఈ టైం ని ఈ వెయిటింగ్ పీరియడ్ ఆఫ్ ద టైం ని ఇద్దత్ అంటారు. సో తను ఆలోచించుకోవడానికి పర్టికులర్ టైం ఇచ్చిన తర్వాతనే తన యాక్సెప్టెన్స్ ప్రకారం తలాక్ చెప్పినా కూడా చెల్లుతుంది. ఇలా లేని పక్షంలో మినిమం 3 years లో జైలు శిక్ష ఉంటుంది. ఆ జైలు నుంచి బెయిల్ బయట తీసుకురావాలని కూడా సేమ్ కన్సర్న్ వైఫ్ పర్మిషన్ తీసుకొని తనని బెయిల్ ద్వారా బయటికి విడిపించడం కూడా జరుగుతుంది. బలవంతంగా కొట్టి తిట్టి లిఖిత పూర్వకంగా సైన్ చేయించుకొని ఎటువంటి సంబంధం లేదు నా పిల్లలకి నా హస్బెండ్ కి అని చెప్పి తలాక్ అని చెప్పి నన్ను వదిలిపడేసేశారు, దీనికి న్యాయం కావాలని చెప్పి ఒక సిస్టర్ తన దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్ మనకి పంపించి మన యొక్క సజెషన్ అడిగారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, సెక్షన్ 85 and 86 ఆఫ్ BNS మహిళని అదే మీ వైఫ్ ని క్రూరంగా హింసించడం, కొట్టడం, మానసికంగా వేధించడం అండ్ సెక్షన్ 351 ఆఫ్ BNS క్రిమినల్ ఇంటిమిడేషన్ బెదిరింపులు గురి చేసి మరీ తలాక్ అని చెప్పడం, యాక్సెప్టెన్స్ తీసుకోవడం. సెక్షన్ 127 ఆఫ్ BNS రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ హౌస్ అరెస్ట్ చేసి అంటే గృహంలో నిర్బంధించి ఎవరికి ఫోన్లు చేసుకోనీయకుండా ఎవరిని మాట్లాడనీయకుండా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీట్ అవ్వకుండా చేసినందుకు. సెక్షన్ 135 ఆఫ్ BNS assault or criminal force to wrongful confine a person. Section 137 of BNS kidnapping from lawful guardianship కన్న తల్లి నుంచి కన్న తండ్రి తీసుకెళ్లిన బలవంతంగా లాక్కుల్న దాని కిడ్నాపింగ్ అని అంటారు. అండ్ సెక్షన్ 138 ఆఫ్ BNS అడక్షన్ బలవంతంగా లాక్కుని వెళ్ళడం. సెక్షన్ BNS ఫస్ట్ వైఫ్ ఉండంగానే తన పర్మిషన్ లేకుండా యాక్సెప్టెన్స్ లేకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నందుకు. వీటన్నిటి కలిసి శిక్షలు ఎలా పడతాయి అనేది కొంచెం సేపు పక్కన పెడితే బోత్ ఫ్యామిలీస్ ని కూర్చోబెట్టి మీ మంచి చెడులు డిస్కషన్ చేసుకొని తనకి మీకు చేతనైనంత మెయింటెనెన్స్ ఇచ్చి ఆ సమస్యను పరిష్కరించుకోవాలే కానీ మీరిద్దరూ నలుగుతూ మీ మధ్యన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా బాధ పెడుతూ ఇలా కుటుంబ సభ్యుల్ని ఎంటైర్ని బాధ పెడుతూ లేదా ఆ అమ్మాయి ఇంతకు అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోవాలి లేదంటే అబ్బాయి తనను వదిలించుకోలేక నేను నరకం పడుతున్నాను అనేటువంటి మాటల నుంచి ఇంకొక కొత్త పర్సన్ మీ లైఫ్ లోకి వచ్చేదాకా చేసుకోవడం కన్నా సమస్యకి పరిష్కారం మన దగ్గరే ఉంటుంది. ఒక్కసారి ధైర్యం చేసి ఫ్యామిలీ మెంబర్స్ తో కూర్చొని డిస్కషన్ చేసి మంచి చెడులు నిర్ణయించుకుంటే అన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుంది.